తన నాశనాన్ని ప్రపంచం మీదకు తోసేయాలని చూస్తోంది అమెరికా. తాజాగా ఆర్థిక మాంద్యం అంచున అమెరికా అంటూ మూడీస్ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జాండీ హెచ్చరించారు. ట్రంప్ టారిఫ్ వార్ కారణంగా అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కూడా సన్నగిలుతున్నాయి. అమెరికా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం గత నెలలో వ్యవసాయేతర ఉద్యోగ నియామకాలు అంచనాల కంటే తగ్గి 22,000కు పరిమితమైనాయి. అదే సమయంలో నిరుద్యోగిత రేటు 4.2 నుంచి 4.3% పెరిగింది. అంతేకాదు మే జూన్ నెలకు విడుదల చేసిన ఉద్యోగ గణాంక అంచనాలు కూడా భారీగా తగ్గించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉందనడానికి ఇది సంకేతమని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో ముప్పు ముంచుకొస్తోంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. అమెరికాలో ధరలు ముఖ్యంగా నిత్యావసర రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. త్వరలోనే విస్మరించలేని స్థాయికి ఎగబాకొచ్చు అంటూ మూడీస్ నిపుణుడు జాండీ చెప్తున్నారు. తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ధరాభారం కారణంగా అమెరికాలో కొనుగోలు శక్తి తగ్గింది. వినియోగదారుల వ్యయ వృద్ధి 2008-9 ఆర్థిక సంక్షోభ కాలం నాటి కనిష్ట స్థాయికి జారుతోంది. ఈ జూలైలో ఈ అమెరికాలో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 0.2% పెరిగి 2.7%కి చేరుకుంది. వచ్చే ఏడాది కాలంలో సూచి 4%కి ఎగబాకవచ్చు అని అంచనా వేశారు. వరుసగా 2 త్రైమాసికాల పాటు జీడీపీ వృద్ధి రేటు క్షీణిస్తే రుణాత్మక స్థాయికి పడిపోవడం దేశ ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్టుగా పరిగణిస్తారు. ట్రంప్ సుంకాల యుద్ధ ఫలితంగా ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 0.5% క్షీణించింది. రెండో త్రైమాసికంలో మాత్రం 3.3% వృద్ధిని నమోదు చేయగలిగింది. అంటే ప్రస్తుతం అమెరికా పరిస్థితి చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టుగా ఉంది. పెరుగుతున్న ధరల సుంకాలతో పెరిగిన వాణిజ్యం అనిశ్చితి, తగ్గుతున్న కొనుగోళ్లు మున్ముందు త్రైమాసికాల్లో అదే జీడీపీ మాంద్యంలోకి నెట్టొచ్చన్న ఆందోళనని వ్యక్తం చేసింది.